స్వాగతము దేవా, సుమా స్వాగతము ప్రభువా, స్వాగతము దేవా. నీ దివ్య సన్నిధిలో పూజలు చేయగా వేంచేసిన ఈ శుభవేళ స్వాగతము దేవా, సుమా స్వాగతము ప్రభువా. ఇద్దరు ముగ్గురు కూడిన చోట నేనుంటానని పలికిన దేవా, ఇద్దరు ముగ్గురు కూడిన చోట నేనుంటానని పలికిన దేవా, మా దోషములను క్షమించు స్వామి, మా దోషములను క్షమించు స్వామి, నీ కృపలో మమ్ము నడిపించు దేవా, నీ కృపలో మమ్ము నడిపించు దేవా. స్వాగతము దేవా, సుమా స్వాగతము ప్రభువా, స్వాగతము దేవా. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, నేటి దివ్య బలి పూజలో ఈ విద్యార్థుల కోసం ప్రత్యేకంగా ప్రార్థించుతాం. అమెరికా దివ్యవాణి టీవీ దివ్య బలి పూజ స్థిరనిధి దాతలు లాగిశెట్టి రూప్ శివసత్య సాగర్ పుట్టినరోజు సందర్భంగా దేవుని దీవెనలు ఆయురారోగ్యములు తలంపు నెరవేరాలని కృతజ్ఞత బలి పూజ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజలతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశ కార్యక్రమంలో ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నవి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థించుదాం. హైదరాబాద్ అగ్రపీఠం సనత్ నగర్ విచారణ దివ్యవాణి టీవీ దివ్య బలి పూజ స్థిరనిధి దాతలు చిత్తా థామస్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా దేవుని దీవెనలు ఆయురారోగ్యములు తలంపులు నెరవేరాలని కృతజ్ఞతాబలి డాక్టర్ ఏరువ గీత సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజలతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశ కార్యక్రమంలో ప్రత్యేకంగా వీరి విద్దేశాల కోసం సమర్పించబడుతున్నవి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థించుదాం. విజయవాడ మేత్రాసనం అజిత్ సింగ్ విచారణ పి అభిషేక్ పుట్టినరోజు సందర్భంగా దేవుని దీవెనలు ఆయురారోగ్యములు దైవభక్తి సత్ప్రవర్తన మంచి భవిష్యత్తు దయచేయమని పి అభిషేక్ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. కర్నూలు మేత్రాసనం మొలకల విమలా గారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని ఎల్లారెడ్డి మరియు కుటుంబ సభ్యులు గ్రిగోరియన్ పూజ సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం బిశెట్టి పూర్ణచంద్రరావు, హరిషాదేవి, మహన్య అనురాగ్, మహన్వి, అల్కానందలకు దేవుని దీవెనలు ఆయురారోగ్యములు దయచేయమని కోరుతూ కృతజ్ఞతా బలిపూజ సమర్పిస్తున్నారు. కడప మేత్రాసనం రేణుగుంట విచారణ నందిక మణిబాబు, రూతు కుటుంబంలో దేవుని దీవెనలు ఆయురారోగ్యములు సుమా సుష్మాలకు మంచి భవిష్యత్తు దయచేయమని కోరుతూ కృతజ్ఞతా బలిపూజ సమర్పిస్తున్నారు. గుంటూరు మేత్రాసనం నర్సారావుపేట విచారణ కృషిశేషులు రామస్వామి గారి ప్రథమ వర్ధంతి సందర్భంగా వీరాత్మకు మరియు కాళ్ళ ఆనందరావు, భాగ్యమ్మ, చెన్నయ్య, చిన్న భాగ్యమ్మ, భాగ్యరావు ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ కాళ్ళ జేసి, మహిత, తంబీలకు మంచి భవిష్యత్తు దయచేయమని బ్రదర్ తంబి జోసెఫ్ మరియమాత పేరిట కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాల కోసము అదేవిధంగా మనందరి ఉద్దేశంలో కూడా జోడించి ఇది బలి పూజలు పాల్గొందాము. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప
సర్వేశ్వరుని ప్రేమ పవిత్ర ఆత్మ సహవాసము మీ అందరితో ఉండును గాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, నేడు మన తల్లి అయిన శ్రీసభ భారతదేశపు పాలక పునీతుడైన పునీత తోమస్ వారి పండుగను జరుపుకుంటున్నాము. మరి ముఖ్యంగా మున్ముందుగా మీ అందరికీ కూడా తోమస్ గారి యొక్క పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ప్రియమైన సహోదరుడు సహోదరి, పునీత తోమస్ గారు 12 మంది శిష్యుల్లో ఒకరు. క్రీస్తును తాను అనుసరించిన వాడు, క్రీస్తుని గురించి గ్రహించిన వాడు, క్రీస్తుని గురించి తెలుసుకున్నవారు పునీత తోమస్ గారు. ఇటువంటి తోమస్ గారు ఎప్పుడైతే క్రీస్తు గురించి సంపూర్ణంగా పరిపూర్ణంగా తెలుసుకున్నారో, క్రీస్తే నిజదేవుడని గ్రహించారో, మరలా ఆయన వెనకకు తిరగలేదు. ఐ హ్యావ్ డిసైడెడ్ నో టర్నింగ్ బ్యాక్ అనగా క్రీస్తు గురించి తాను సంపూర్ణంగా తెలుసుకున్నప్పుడు మరలా ఆయన వెనుకకు తిరగలేదు. క్రీస్తు ప్రభు పలికినట్లుగా నా గడపై చేయి పెట్టినవాడు మరలా వెనుకకు చూడకూడదు. అవును ప్రియ సహోదర సహోదరి, ఎప్పుడైతే తోమాసు వారు క్రీస్తును సంపూర్ణంగా పరిపూర్ణంగా అర్థం చేసుకుని గ్రహించగలిగారో, ఆనాటి నుండి ఆయన క్రీస్తు కోసం, స్వార్థ కోసం, పరిచర్య కోసం ఆయన ఎనలేవి సేవలు కృషి చేశారు. అహర్నిశలు కష్టపడుతూ క్రీస్తు యొక్క స్వార్థ పరిమళాలను నలుదశల వ్యాపింపచేసి మన భారతదేశంలో కాలు పెట్టిన వారు పునీత తోమస్ వారు. ఆయన యొక్క రాకతో మన భారతదేశం పులకరించింది. ఎంత ధన్యత మన భారతదేశానికి! క్రీస్తు యొక్క అపోస్తలుడు మనకు దేశానికి వచ్చాడంటే మన దేశానికి ఒక ప్రాముఖ్యమైనది. మరి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇటువంటి పునీతిని మనము ఈనాడు స్మరించుకుంటున్నాము. ఇటువంటి పునీతిని మనము ఈ మహోత్సవంను జరుపుకుంటున్నాము. మరి ఇటువంటి పునీతి మహోత్సవంను మనం ఏమి నేర్చుకోవాలి, ఏమి అలవర్చుకోవాలి? ఈ పునీతుల వల్ల మనం కూడా విశ్వాసంలో పాదుకొని జీవించాలి, పటిష్టంగా, దృఢంగా, బలంగా జీవించాలనేది పునీత తోమస్ గారు మనకు నేర్పుతున్నారు. కనుక ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ పవిత్రమైన దివ్య బలి పూజలో ఒక్కసారి మనం దేవునికి వ్యతిరేకంగా చేసిన తప్పిదములన్నీ కూడా గుర్తెరిగి మన పాపములను ఒప్పుకుందాము. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుకొనుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చునుగాక. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము.
మహిమా మహిమా మహోన్నతమున మన దేవునికి మహిమా 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 మహోన్నతమున మన దేవునికి మహిమా మహిమ గీతం పాడెదము మన దేవునికి భూమిలో ప్రజలకు శాంతిని ఇచ్చును మహిమ గీతం పాడెదము గణ దేవునికి భూమిలో ప్రజలకు శాంతిని ఇచ్చును దేవి మహారాజును ఆరాధించి స్తుతించెదము మన ప్రభునామం దేవి మహారాజును ఆరాధించి స్తుతించెదము మన ప్రభునామం మహిమా మహిమా మహోన్నతమున మన దేవునికి మహిమా దైవసుతుడు ప్రభు క్రీస్తుకు పాడెదము ప్రభు యేసే దివ్య గొర్రె పిల్ల దైవసుతుడు ప్రభు క్రీస్తుకు పాడెదము ప్రభు యేసే దివ్య గొర్రె పిల్ల పాపాలను మోసిన ప్రభువా ప్రార్థన వినుమా దయచూపుమా పాపాలను మోసిన ప్రభువా ప్రార్థన వినుమా దయచూపుమా మహిమా మహిమా మహోన్నతమున మన దేవునికి మహిమా 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 మహోన్నతమున మన దేవునికి మహిమా ముక్తిదాత ప్రభు క్రీస్తుకు పాడెదము తండ్రికి కుడి ప్రక్క కూర్చున్నవో ప్రభువా ముక్తిదాత ప్రభు క్రీస్తుకు పాడెదము తండ్రికి కుడి ప్రక్క కూర్చున్నవో ప్రభువా పరిశుద్ధుడవు నీవే ప్రభువా ప్రార్థన వినుమా దయచూపుమా పరిశుద్ధుడవు నీవే ప్రభువా ప్రార్థన వినుమా దయచూపుమా మహిమా మహిమా మహోన్నతమున మన దేవునికి మహిమా 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 మహోన్నతమున మన దేవునికి మహిమా తండ్రి దేవునికి మహిమా ఆయన సుతునకు మహిమా పావనాత్మకు మహిమా త్రియేక దేవునికి మహిమా తండ్రి దేవునికి మహిమా ఆయన సుతునకు మహిమా పావనాత్మకు మహిమా త్రియేక దేవునికి మహిమా 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 ఆమేన్ 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 ప్రార్థించుదము ఓ సర్వేశ్వరా అపోస్తులుడైన పునీత తోమా మహోత్సవమును కొనియాడుమము అత్యంత
ఉత్సాహముతో నింపుము. ఆ ధన్య జీవి విజ్ఞాపన ప్రార్థనలు సదామమ్ము ఆదుకొనుగాక. తోమాచే ప్రభువుగా గుర్తింపబడిన నీ కుమారుడైన యేసుక్రీస్తు నామమును నమ్ముకొను మాతో దివ్య జీవముండునుగాక. నీతోను పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు జీవించుచు పాలన చేయు మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. సత్ప్రవర్తన కలవాడు ఏ జాతి వాడైనను దేవునికి అంగీకారయోగ్యుడే. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 24వ వచనం నుంచి 35వ వచనముల వరకు. ఆత్మ ఆదేశానుసారము మరునాడు పేతురు కైసరియా చేరుకొనెను. అక్కడ కొర్నేలి తన బంధువులను కైసరియా చేరుకొని ప్రాణ స్నేహితులను ఆహ్వానించి పేతురు కొరకై ఎదురుచూచుచుండెను. పేతురు లోనికి వచ్చినప్పుడు కొర్నేలి ఎదిరేగి పేతురు పాదముల వద్ద సాగిలపడి నమస్కరించెను. పేతురు అతనితో, లెమ్ము, నేనును ఒక మనుష్యుడనే అని పలికెను. పేతురు కొర్నేలితో మాట్లాడుచు లోనికి వెళ్ళి అచ్చట అనేకులు కూడి ఉండుట చూచెను. పేతురు వారితో, యూదుడు తన మతానుసారము అన్యులను దర్శించుట లేక వారితో చెలిమి చేయుట తగదని మీకు బాగుగా తెలియను గదా. కానీ ఏ మనుష్యుడైనను నిషేధింపబడిన వాడని అపరిశుద్ధుడని నేను భావింపరాదని దేవుడు నాతో చెప్పియున్నాడు. కనుక మీరు నా కొరకు మనుష్యులను పంపినప్పుడు ఎట్టి సంకోచనమును లేక నేను వచ్చి తిని. నన్ను మీరు పిలిపించిన కారణమేమి అని ప్రశ్నించెను. అప్పుడు కొర్నేలి, 4 రోజుల క్రిందట ఇదే సమయములో పగలు 3 గంటల వేళ నేను నా ఇంటిలో ప్రార్థన చేసుకొనుచుంటిని. హఠాత్తుగా కాంతివంతమైన దుస్తులను ధరించిన ఒక మనుష్యుడు నా ఎదుట నిలవబడి, కొర్నేలి, దేవుడు నీ ప్రార్థనను ఆలకించెను, నీ ధర్మకార్యములను గుర్తించెను. పేతురు అనబడు సీమోనును పిలిపించుటకు ఒకరిని యొప్పాకు పంపుము. అతడు చర్మకారుడగు సీమోని ఇంటిలో బసము చేయుచున్నాడు. అతని ఇల్లు సముద్ర తీరమున ఉన్నది అని నాకు తెలిపెను. వెంటనే నేను నీ కొరకు మనుష్యులను పంపితిని. నీవు దయతో ఇక్కడకు వచ్చితివి. ఇప్పుడు మేము అందరము దేవుని సమక్షంలో ఉన్నాము. ప్రభువు నీకు ఆనతించిన దానిని ఆలకించుటకై వేచియున్నాము అని పేతురు నాకు తెలియజెప్పెను. అంతట పేతురు నోరు తెరిచి ఇట్లు ప్రసంగింపనారంభించెను. దేవుడు ఎట్టి పక్షపాతము లేక అందరినీ సమదృష్టితో చూచినని నేను ఇప్పుడు గుర్తించి తిని. దేవునికి భయపడుచు సత్ప్రవర్తన కలవాడు ఏ జాతివాడైనను దేవునికి అంగీకారయోగ్యుడే. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతము. అందరూ ప్రభు ప్రభు సెలయేటి నీటి కొరకు సెలయేటి నీటి కొరకు దప్పికగొనిన దుప్పి వలె దప్పికగొని వాళ్ళ దుప్పి వలె నా హృదయము నీ కొరకు తప్పించుచున్నది. నీ కొరకు తప్పించుచున్నది. ప్రభు సెలయేటి నీటి కొరకు దప్పికొనిన దుప్పి వలె నా హృదయము నీ కొరకు తప్పించుచున్నది. అందరూ
ప్రభు సెలయేటి నీటి కొరకు సెలయేటి నీటి కొరకు దప్పికొనిన దుప్పి వలె నా హృదయము నీ కొరకు తప్పించుచున్నది. సజీవ దేవుడైన నీ కొరకు నా ఆత్మ ఆరాటపడుచున్నది. నీ దివ్యముఖమును నేనెప్పుడు దర్శింతునా అని తప్పించుచున్నది. అందరూ ప్రభు సెలయేటి నీటి కొరకు దప్పికొనిన దుప్పి వలె నా హృదయము నీ కొరకు తప్పించుచున్నది. పూర్వపు సంఘటనములు జ్ఞప్తికి వచ్చినప్పుడు నా హృదయము ద్రవించిపోవుచున్నది. నేను భక్త బృందములతో కలిసి దేవళమునకు వెళ్ళివాడను. వారు ఆనందనాదముతో స్తుతులు పాడుచు ప్రభువుని కీర్తించుచు పోవుచుండగా నేను ఆ ప్రజలను నడిపించుకొని పోయేడివాడను. అందరూ ప్రభు సెలయేటి నీటి కొరకు దప్పికొనిన దుప్పి వలె నా హృదయము నీ కొరకు తప్పించుచున్నది. మీరు యుగాంతమున ప్రకటింపబడేడి రక్షణకై దైవశక్తి చేయి విశ్వాసము ద్వారా కాపాడబడుచున్నారు. 2వ పఠనము పునీత పేతురు రాసిన మొదటి లేఖ 1వ అధ్యాయము 3వ వచనం నుంచి 9వ వచనం వరకు. సహోదరులారా, మన ప్రభువగు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడునుగాక. మృతుల నుండి యేసుక్రీస్తును ఆయన పునరుత్థానం మరచి దాని మూలమున మనకు నూతన జీవమును ప్రసాదించెను. విశిష్టమగు ఆయన కనికరమే దీనికి కారణము. ఇది మనలను సజీవమగు నిరీక్షణతో నింపును. దేవుడు తన ప్రజల కొరకై ఏర్పరిచిన దీవెనలు మహత్తరమైనవి. కనుకనే వారిని పొందుటకు మనము ఎదురు చూచెదము. ఆయన వారిని మీ కొరకై పరలోకమున భద్రపరచెను. అట అవి క్షీణింపవు, చెడవు, నాశనము కావు. మీరు యుగాంతమున ప్రకటింపబడి రక్షణకై దైవశక్తి చేయి విశ్వాసము ద్వారా కాపాడబడుచున్నారు. కనుక అవి మీ కొరకే. మీరు ఎదుర్కొనవలసిన పలు విధములగు పరీక్షల ద్వారా తాత్కాలికముగా మీకు బాధ కలిగినను దీనిని గూర్చి సంతోషింపుడు. అవి మీ విశ్వాసము యథార్థమైనదని నిరూపించును. నాశనమగు బంగారము కూడా అగ్నిచే పరీక్షింపబడును గదా. అట్లే బంగారము కూడా ఎంతో విలువైన మీ విశ్వాసం కూడా పరీక్షింపబడవలయను. అప్పుడే అది చెడకుండును. దానివలన యేసుక్రీస్తు ప్రత్యక్షమైన రోజున మీకు కీర్తి ప్రతిష్టలు మహిమయు కలుగును. మీరు ఆయనను చూడకపోయినను ఆయనను ప్రేమించుచున్నారు. ఇప్పుడు ఆయనను కన్నులారా చూడకయే విశ్వసించుచున్నారు. వర్ణనాతీతమగు మహా ఆనందమును మీరు అనుభవించుచున్నారు. ఏలైనా మీ విశ్వాసమునకు ఫలితముగా మీ ఆత్మరక్షణను మీరు పొందుచున్నారు. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. నీకోసం తప్పించు నయనం, నీకోసం జీవించు హృదయం, నీకోసం తప్పించు నయనం, నీకోసం జీవించు హృదయం, నీ జీవం స్నేహాలయం, నీ దేహం ప్రేమాలయం, నీ జీవం స్నేహాలయం, నీ దేహం ప్రేమాలయం, నీ ముంగిటి
ప్రభు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. పునీత యోహాను గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. యోహాను సువార్త 20వ అధ్యాయము 24వ వచనం నుండి 29వ వచనం వరకు. యోహాను సువార్త 20వ అధ్యాయము 24వ వచనం నుండి 29వ వచనం వరకు. యేసు వచ్చినప్పుడు పన్నిద్దరిలో ఒకడగు దిదీము అనబడు తోమ శిష్యులతో లేకుండను. తక్కిన శిష్యులు ఆయనతో, మేము ప్రభువుని చూచితిమి అని చెప్పిరి. అందుకతడు, నేను ఆయన చేతులలోని చీలల గంట్లు చూచి అందు నా వ్రేలు పెట్టి ఆయన ప్రక్కలో నా చెయ్యి ఉంచినే తప్ప విశ్వసింపను అనెను. 8 దినములకు పిమ్మట ఆయన శిష్యులు మరలా లోపల ఉండరి. తోమా సైతము వారితో ఉండెను. మూసిన తలుపులు మూసినట్లుగానే ఉండెను. యేసు వచ్చి వారి మధ్య నిలబడి, మీకు శాంతి కలుగునుగాక అనెను. అప్పుడు యేసు తోమాతో, నీ వ్రేలు ఇక్కడ ఉంచుము, నా చేతులు చూడుము, నీ చేయి చాచి నా ప్రక్కలో ఉంచుము. అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండుము అని పలికెను. అప్పుడు తోమా, నా ప్రభు, నా దేవా అని పలికెను. నీవు విశ్వసించినది నన్ను చూచుట వలన కదా, చూడక నన్ను విశ్వసించువారు ధన్యులని యేసు పలికెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, నేడు మనకెంతో పర్వదినం, సుదీనం, పవిత్రమైన వేళ. ఎందుకంటే మన తల్లి అయిన శ్రీసభ అపోస్తులలో ఒకరైన పునీత తోమాసు వారి మహోత్సవంను జరుపుకుంటుంది. మున్ముందుగా మీ అందరికీ కూడా పునీత తోమాసు వారి యొక్క మహోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. హ్యాపీ ఫీస్ట్ ఈచ్ అండ్ ఎవ్రీవన్. మరి ముఖ్యంగా ప్రియమైన సహోదరి సహోదరులారా, పునీత తోమాసు గారు మన భారతదేశపు పాలక పునీతుడిగా కొనియాడబడుతున్నాడు. మరి ముఖ్యంగా తోమాసు గారు మన భారతదేశానికి రావడం వల్ల, ఆయన పాదము మన భారతదేశంలో తాకడం వల్ల ఈ భూమి స్పర్శించింది. ఆయన రాకతో ఈ యొక్క భూమి అంతా పులకరించిపోయింది. మరి ప్రియ సహోదరి సహోదరి, ఇంతటి మహానుభావుడు, క్రీస్తుతో ఉన్న వ్యక్తి, క్రీస్తును అనుసరించిన వ్యక్తి మన దేశానికి వచ్చేట మన దేశానికి గర్వకారణం. మరి ముఖ్యంగా తోమాసు గారి గురించి ఈ బైబిల్ గ్రంథంలో యోహాను సువార్తలో రాయబడి ఉంది. ఈ యోహాను సువార్తలో తోమాసు గారు ముఖ్యంగా 3 సార్లు మాట్లాడి ఉన్నారు. అవి ఏమిటంటే, మొట్టమొదటగా యోహాను సువార్త 11వ అధ్యాయము 16వ వచనంలో ఈ విధంగా ఉంటుంది. తోమాసు గారు ఏమంటున్నారంటే, అప్పుడు దిదీము అనబడు తోమా, మనము కూడా వెళ్ళి ఆయనతో పాటు చనిపోదము అని తన శిష్యులతో అనెను. ఈ మాటకు అర్థం ఏమిటి? అసలు తోమాసు గారు ఈ మాటను ఎందుకు పలికారంటే, ఈ మాట వెనుక భాగం అర్థం ఏమిటంటే, ప్రియ సహోదర సహోదరి, లాజరు అప్పటికే మరణించి ఉన్నాడు. క్రీస్తు ఇంకా బెతానియ వెళ్ళలేదు. తర్వాత 2 రోజులు అయిన తర్వాత క్రీస్తు ప్రభు అంటున్నారు, మనము మరలా
యూదియాకు పోదాము రెండు. యోహాను సువార్త 11:7 పలికినట్లుగా ఆయన తన శిష్యులతో మనము యూదియాకు తిరిగిపోదాము రెండు అనెను. వెంటనే శిష్యులు క్రీస్తుతో ఈ విధంగా అంటున్నారు, బోధకుడా, వారు ఇదివరకే మనల్ని రాళ్లతో కొట్ల ప్రయత్నించిరి, ఈసారి వెళ్తే తప్పనిసరిగా కొడతారు అని చెప్పారు. ఈ మాటలకు తోమస్ గారు క్రీస్తు ప్రభు పలికినట్లుగా మనం యూదయకు వెళుదామని పలికినప్పుడు తోమస్ గారు ఇటీవే ఏ విధంగా సంకోచించకుండా భయపడకుండా ధైర్యంగా పలికిన మాటలు ఏమిటంటే, మనము కూడా క్రీస్తుతో వెళ్ళి ఆయనతో పాటు మరణింతము, ఆయనతో పాటు కూడా మన ప్రాణములు సహితము అర్పింతము క్రీస్తు కొరకు అని ధైర్యంగా సాహసంగా చెప్పగలిగిన మహా ఏకైక భక్తుడు పునీత తోమస్ గారు. అవును ప్రియ సహోదర సహోదరి, తోమస్ గారిలో ఈ విశ్వాసం లేకపోతే క్రీస్తు గురించి మరణించాలని ఆ మాట పలికేవాడు కాదేమో. మనందరం అంటూ ఉంటాము, తోమస్ గారు డౌటింగ్ థామస్ అనగా అనుమానస్తుడని అనుకుంటాము. కానీ ఆయన అనుమానించాడంటే దానికి సత్యాన్ని తెలుసుకోవాలని, నిజాన్ని గ్రహించాలని ఆయన ఏకైక ఉద్దేశం తప్ప అనుమానపడే వ్యక్తి కాదు. రెండవదిగా యోహాను సువార్త 14:5 తోమస్ గారు ఈ విధంగా అంటున్నారు, ప్రభు, మీరు వెళ్ళు స్థలమేదో మాకు తెలియదు, ఇక మార్గం ఎట్లు ఎరుగుదము అనేను. ఈ మాట ఎందుకు అన్నారంటే ఒక్కసారి దీని యొక్క బ్యాక్గ్రౌండ్ తెలుసుకోవాలి. 14 యోహాను సువార్త 2 ఈ విధంగా అంటుంది, నా తండ్రి గృహమున అనేక నివాస స్థలములు కలవు, లేకున్నచో నేను మీతో ఇట్లు చెప్పను, నేను మీకు ఒక నివాస స్థలమును సిద్ధము చేయబోచున్నాను, నేను వెళ్ళినచో మీకు ఒక నివాస స్థలము సిద్ధపరిచి మరలా వత్తును, నేను ఉండు స్థలంననే మీరు ఉందరని క్రీస్తు పలికారు. అందులకు తోమస్ గారు ఏమంటున్నారంటే, అయ్యా, నీ వెళ్ళే మార్గం ఏదో మాకు తెలియదు, ఇంకా ఆ స్థలం ఎక్కడ ఉంటుంది మాకేం తెలుసు, ముందుగా నీ వెళ్ళే మార్గమే మాకు తెలియదు, ఆ స్థలం గురించి మాకేం తెలుస్తుంది అని పలికినప్పుడు ఆయన అలనాడు ప్రశ్నించడం వలన, ఆయన అడగడం వలన మిగిలిన అపోస్తులందరూ కూడా వారందరూ అర్థమైనట్టుగానే ఉన్నారు, అన్నీ తెలిసిన వ్యక్తులుగానే ఉన్నారు. కానీ ఈ తోమస్ గారు మాత్రము తనకు అర్థం కాలేదు కనుక ఆయన అడిగారు, ప్రశ్నించారు, ప్రభువు నువ్వు వెళ్ళే మార్గం ఏదో తెలియదు, మేము ఎక్కడ ఉంటాము అని పలికినప్పుడు క్రీస్తు ప్రభు చక్కని మాట బైబిల్ గ్రంథంలో పలికాడు. యోహాను సువార్త 14:6 పలికినట్లుగా, నేనే మార్గమును సత్యమును జీవమును. అవును ప్రియ సహోదర సహోదరి, అలనాడు తోమస్ గారు క్రీస్తు ప్రభువును ఈ ప్రశ్న వేయకపోతే, ప్రభువా నీ విల్లు మార్గము మాకు తెలియకపోతే మేము ఏ విధంగా వద్దుమా అనే ప్రశ్న ఆయన వేయకపోతే కనుక ప్రభు ఈ మాట పలికేవాడు కదేమో, నేనే మార్గమును సత్యమును జీవమును అనే మాట పలికుండేవాడు కదేమో. ఆయన అడుగుట వలన క్రీస్తు ఇంతటి చక్కని అమూల్యమైన మాటలు పలికాడు. మూడవదిగా ప్రియ సహోదర సహోదరి, నేటి సువిశేషంలో మనం చదువుకున్నట్లుగా తోమస్ గారు మూడవగా ముచ్చటగా పలికిన మాట ఏమిటంటే, నా ప్రభు నా దేవా. అవును ప్రియ సహోదర సహోదరి, ఎందుకు ఈ మాట పలికాడంటే మనకందరికీ తెలుసు, క్రీస్తు ప్రభు ఉత్థానమైన తర్వాత 10 మంది అపోస్తలుకు ఆయన కనిపించారు. వాళ్ళని సందర్శించి వాళ్ళతో శాంతి కలుగును గాక అని మాట్లాడినప్పుడు వారిలో ఒకరు లేరు, ఆయనే తోమా గారు. ఈ 10 మంది అపోస్తలు కూడా తోమాస్ వచ్చినప్పుడు పలికిన మాట ఏమిటంటే, మేము ప్రభువుని చూచితిమి, ఆయన మేము కనులారా గాంచితిమి, ఆయన సజీవుడా లేచి ఉన్నాడు, మాతో మాట్లాడని పలికినప్పుడు తోమా గారు పలికిన మాట ఏమిటంటే, నేను ఆయన చేతుల చీలగంట్లలో నా చేయి ఉంచినే తప్ప, ఆయన ప్రక్కలో నా చేయి ఉంచినే తప్ప నేను నమ్మను, నేను విశ్వసింపనని గట్టిగా పలికాడు. ఇక్కడ తోమా గారు ఎందుకంటే ఇంత సందేహించారంటే,
ఆయన సందేహం వెనుక ఒక జవాబు దాగి ఉంది. క్రీస్తు ప్రభు కూడా తోమా ఈ విధంగా సందేహించినందుకు ఆయన కోపపడలేదు. మరలా తోమా కోసము, ఈ తోమస్ వారి కోసము మరలా ప్రభు ప్రత్యక్షమయ్యారు. 7 దినములు గడిచిన తర్వాత క్రీస్తు ప్రభు మరలా ఈ శిష్యులందరూ ఒక చోట ఉన్నప్పుడు ఆయన వచ్చి శాంతి కలుగునుగాక అని పలికినప్పుడు తోమాసు గారిని పిలిచి, చూడు తోమా, నా చేతుల్లో నీ చేయి పెట్టుము, నా ప్రక్కన నీ చేయి వంచము అని పలికినప్పుడు తోమాసు గారు పలికిన మాట, నా ప్రభు, నా దేవా. అవును ప్రియ సహోదరుడా, సహోదరి, మనము కూడా ఆ పవిత్రమైన పలుకులను దివ్యబలి పూజలు ఎప్పుడైతే గురువు అప్పంనెత్తినప్పుడు, పాత్రనెత్తినప్పుడు మనం పలికే మాటలు ఇవే, నా ప్రభువా, నా దేవా. ఇవి తోమాసు గారు స్వయంగా పలికిన మాటలు. అదేవిధంగా ఇక్కడ తోమాసు గారు అలనాడు ఆయన సందేహించడం వల్ల మనందరికీ కూడా జవాబుగా మారాడు. ఏమిటా జవాబు అంటే, క్రీస్తు ప్రభు పలికినట్లుగా, చూచి నన్ను విశ్వసించట కంటే చూడకుండా నన్ను విశ్వసించేవారు ధన్యులు. ఇప్పుడు మనందరం కూడా క్రీస్తుని చూడట్లేదు. అలనాడు అపోస్తుల వలె క్రీస్తుని మనం సందర్శించట్లేదు. మనందరము కూడా చూడకుండా నమ్ముతున్నాము క్రీస్తును, చూడకుండా ఆ ప్రభుని వెంబడిస్తున్నాము. కనుక మనందరము కూడా ధన్యులని ప్రభు ప్రకటిస్తున్నాడు. కానీ మనము కూడా ఆ తోమా వలె విశ్వాసం కలిగి జీవించాలి. ప్రియ సహోదరుడా, సహోదరి, అలనాడు తోమా సందేహించాడు కనుక ఆ సందేహాలన్నిటికీ క్రీస్తు ప్రభు జవాబుదారయ్యారు. ఆయన ఈ విధంగా క్రీస్తు మరణించాక 52వ సంవత్సరంలో క్రీస్తు శకంలో ఆయన భారతదేశంలో కేరళ ప్రాంతమునకు అడుగిడిగాడు. తన పవిత్రమైన పాదమును కేరళ ప్రాంతంలో మోపినాడు. ఈ భారతదేశమంతా కూడా ఆయనను ఆ యొక్క పాద స్పర్శతో పులకరించిపోయింది. క్రీస్తుని వెంబడించిన శిష్యుడు ఈ యొక్క భారతదేశానికి వచ్చిందంటే మన దేశానికి ఒక ఘనత, గర్వకారణంగా చెప్పుకోవచ్చు. మరి ముఖ్యంగా క్రీస్తు కోసం, క్రీస్తు సువార్త బీజాలను, క్రీస్తు ప్రేమ బాటను ఆ కేరళ ప్రాంతంలో నలుదెసలా వ్యాపింపచేసి క్రీస్తు రాజ్యం విస్తరింపచేసి తరువాత ఆయన ఈ యొక్క తమిళనాడులో ప్రవేశించాడు. మనం చూసినట్లయితే నేడు తమిళనాడులో ఎంతో వైభవంగా, ఘనంగా జరుపుతూ ఉంటారు. శాంతోం బసిలికాలో, రెండవదిగా థామస్ మౌంట్లో, మూడవదిగా లిటిల్ మౌంట్లో. ఈ ప్రాంతాలన్నీ కూడా తోమాసు గారు సంచరించిన ప్రాంతములు, తోమాసు గారు సువార్తను వ్యాపింపచేసిన ప్రాంతములు. మరి ప్రియ సహోదరుడా, సహోదరి, ఆయన క్రీస్తు కోసం అహర్నిశలు కృషి చేసి కష్టించి అనేక మందిని క్రీస్తు వైపు మార్చగలిగారు ఈ శాంతోము, థామస్ మౌంట్ ఈ ప్రాంతాలలో. ఇది చూచిన మత సాందసులు, ఓర్చుకోలేని మత సాందసులు థామస్ గారిని ఎలాగైనా అంతమొందించాలని కంకణం కట్టుకున్నారు. ఆయన తన నివాసముగా థామస్ మౌంట్ అనే ప్రాంతంలో ఆయన ఉండేవాడు. ఈ థామస్ మౌంట్లో ఉండేటప్పుడు ఆ గృహలో ఆయనే స్వయంగా ఒక రాయిని చెక్కుకున్నారు. ఆ రాయి మీద క్రీస్తు శిలువ ఆకారం ఉంటుంది. ఇప్పటికీ చూస్తాము. మన థామస్ మౌంట్కి వెళ్తే థామస్ గారిచే చెక్కబడిన క్రీస్తు శిలువ ఆకారము ఆ థామస్ మౌంట్ వద్ద పెట్టబడి ఉంది. ఆ యొక్క రాతిని అనగా క్రీస్తునైనా పూజిస్తూ, మరీ ముఖ్యంగా క్రీస్తు కోసం అహర్నిశలు కృషి చేస్తూ, పనిచేస్తూ ఈ విధంగా ఉన్నప్పుడు మత ఛాందసులు కొంతమంది ఆయన ప్రార్థన చేస్తుండగా వెనక నుండి వచ్చి ఆయనను బల్లెముతో పొడిచి హతసాక్షిగా మార్చారు. ప్రియ సహోదరుడా, సహోదరి, అలనాడు క్రీస్తును సందేశించిన వ్యక్తి, క్రీస్తు లేచాడా అని అనుమానించిన వ్యక్తి నేడు క్రీస్తు కోసం హతసాక్షిగా మారడానికైనా ఆయన వెనకాడలేదు. ఒక్కసారి క్రీస్తును గ్రహించిన వ్యక్తి, క్రీస్తును సంపూర్ణంగా తెలుసుకున్న వ్యక్తి మరలా వెనకడుగు వేయలేదు. క్రీస్తు కోసం తన ప్రాణములైనను అర్పించటకైనా ఆయన వెనకడుగు వేయలేదు. ఇటువంటి మహాభక్తుడు పునీత థామస్ గారు. మరి ప్రియ సహోదరుడా, సహోదరి, ఇటువంటి థామస్ గారిని ఈనాడు స్మరిస్తున్న మనందరము కూడా
ఏమి నేర్చుకోవాలి ఆయన నుండి? ఆయన నుండి మనం ఏమి గ్రహించాలి, ఏమి అర్థం చేసుకోవాలంటే, మనము కూడా అవిశ్వాసం లోనవుతున్నప్పుడు విశ్వాసపూరితులుగా కావాలి. మన దైనందిన జీవితంలో కూడా దేవుడు మనతో ఉన్నాడా, నా కష్టంలో నన్ను ఆదుకుంటున్నాడా, నా బాధల్లో నా వెనువంట ఉన్నాడా, నాకు తోడుగా ఉన్నాడని మనలో కూడా అప్పుడప్పుడు అపనమ్మకం అనేది వాటలుతూ ఉంటుంది. ఎందుకంటే మానవ మాతృలుగా అందరం కూడా బలహీనులమే. కానీ ఇటువంటి అపనమ్మకము, అధైర్యము కలిగినప్పుడు తోమా గారు వలె మనము కూడా ధైర్యంగా విశ్వాసంలో ముందుకు సాగిపోవాలి. ఎప్పుడైతే క్రీస్తు ప్రభు ఆయన ధైర్యపరిచాడో, ఆయన అపనమ్మకాన్ని తీసివేసి నమ్మకంలో ఆయన నడిపించాడో, మనము కూడా ఆ తోమావలి విశ్వాసపూరితులుగా, విజయవంతులుగా సాగిపోవాలి ఆ క్రీస్తు బాటలో. కనుక ప్రియ సహోదరుడు సహోదరి, ఇటువంటి తోమా గారి మహోత్సవం జరుపుకుంటాం. మనందరం కూడా ఆయన వలె మనము కూడా క్రీస్తును అనుసరించాలి. మన దైనందిన జీవితంలో ధ్యానించాలి. క్రీస్తు వాక్కును పఠించి మనము అనుసరిస్తే మనము కూడా క్రీస్తునకు ప్రియ శిష్యులుగా ఉంటాము. కనుక మనందరం కూడా ఈనాడు కంకణం కట్టుకుందాం. ప్రభువా, ఆ తోమాసు వలె నన్నును విశ్వాసిగా మార్చుము. నాలో అవిశ్వాసాన్ని తీసివేసి విశ్వాసపూరితమైన బిడ్డగా నన్ను తీర్చిదిద్దామని ఈ పవిత్రమైన దీప బలి పూజలో మనందరం కూడా భక్తి శ్రద్ధలతో వేడుకుందాము. ఇప్పుడు మనందరం కూడా లేచి మన విశ్వాసమును ప్రకటించదము. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తిగల పితైన సర్వేశ్వరుని సృష్టించినాను. అతని యొక్క స్తుతులను మన యొక్క నాథుడైన యేసుక్రీస్తుని సృష్టించినాను. ఇతడు పవిత్రాత్మ గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోంచి పిలాతును అధికారముకు లోనే పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధులుంచబడును. పాతాళం దిగి మూడో నాడు చనిపోయిన లేచును. అక్కడ నుండి జీవించే వారులకును చనిపోయిన వారులకు తీర్పు చేటుకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసిస్తున్నాను. పరిశుద్ధ కథలిక సభను పునీతుల సంబంధ ప్రయోజనం విశ్వసిస్తున్నాను. పాపంలా మణింపు విశ్వసిస్తున్నాను. శరీరకు తాను విశ్వసిస్తున్నాను. నిత్య జీవం విశ్వసిస్తున్నాను. ఆమేన్. సహోదరి సహోదరులారా, నేనును మీరు నర్పించిన ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారముట్లా ప్రార్థింపుము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శిశురవ ప్రయోజనము కొరకును ఈ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించుదురుగాక. ఓ ప్రభువా, పునీత తోమా చేసిన విశ్వాస ప్రకటను గౌరవప్రదంగా స్మరించుచు నీ యోగ్యతకు తగిన సేవలు చెల్లించుచు ఈ స్తుతి బలి నీకు సమర్పించుచున్నాము.
నీ వరములను మాయందు నిరతము పదులపరపమని వినయంతో ప్రార్థించున్నాము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉందురుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పితా, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వరా, ఎల్లప్పుడూ ఇచ్చోతెను నీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము న్యాయము రక్షణాదాయకము. ఆ నిత్య కాపరి నీవు నీ మందను ఎన్నడును చేయి విడవక ధన్యులైన నీ అపోస్తుల ద్వారా దానిని సదా కాచి కాపాడుచు నిత్యము సంరక్షించుచున్నావు. నీవు నియమించిన కాపరుల ద్వారా నీ కుమారున పేరట ఆ మందకు మార్గము చూపుచున్నావు. కావున దూతలతో అతిదూతలతో భద్రాసులతో అధిపతులతోను పరలోక తలములన్నిటితో ఏకీభవించి మేము మహిమ గీతముతో నిన్ను ఎడతెగక స్తుతించుట ఎట్లనగా పెదవినందు మధురం పొంగి పొరలగా దావీదు స్తుతునకు హోసాన పాడగా. పెదవినందు మధురం పొంగి పొరలగా దావీదు స్తుతునకు హోసాన పాడగా. దూతల స్తుతి గానముతో ఓ స్వర్గవాసులందరితో ఓ దూతల స్తుతి గానముతో ఓ స్వర్గవాసులందరితో ఓ దేవాది దేవునకు స్తుతులు పాడుదా. దేవాది దేవునకు స్తుతులు పాడుదా. హోసాన స్తుతి గీతం పాడండి. హోసాన 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 స్తుతి గీతం పాడండి. హోసాన హోసాన హోసాన. ధన్యులు ప్రతివారులు విశ్వసించగా దేవుని నామమున కీర్తి నొందగా. ధన్యులు ప్రతివారులు విశ్వసించగా దేవుని నామమున కీర్తి నొందగా. నదులను సెలయేరులను గాలియును మేఘము నదులను సెలయేరులను గాలియును మేఘమును భూలోకవాసులకు స్తుతులు పాడుదా. భూలోకవాసులకు స్తుతులు పాడుదా.
హోసానా 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 హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారు పాటుపడుటకు ఇష్టపూర్తిగా తమ్ము అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతావందనములు చెప్పి తుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. పాపములకు గాను సిలువ మీద కొట్టబడిన యేసుదేవా నీకే ఆరాధనా, నీకే ఆరాధనా. భోజనానంతరము పాత్రమునందుకొని మరల నీకు కృతజ్ఞతావందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పాడము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము, ఇది మీ కొరకును కొరకును పాప పరిహారమునకై జ్ఞాపకార్థము చేయుడు. పాపములకు గాను సిలువ మీద చిందబడిన యేసు రక్తమా నీకే ఆరాధనా, నీకే ఆరాధనా. ఇది విశ్వాస రహస్యము, మా యేసువా మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చు వరకు మేము వేచియుందుము, మేము వేచియుందుము.
కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసుగు ఈ అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సమ్ముఖం నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందులకు నీకు వందనములను తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తమునందు పాలువారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ స్త్రీ సభను జ్ఞాపకముంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పూల అంతోని అగ్రపీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణను చేయుము. ఉత్థానమగుదమను నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారినందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని నీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతెలుగు మరియమాతతోను, ఆమె భర్తయగు పునీత యోసేపుతోను, పునీత అపోస్తులతోను, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచెదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితైన సర్వేశ్వర పవిత్ర ఆత్మతో ఏకమైందు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగును గాక. మన రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపం నుండి మమ్మల్ని విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపమును లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉందురుగాక. ఒకరికొకరు సమాధానమును తెలుపుకుందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపను పరిహరించడు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపను పరిహరించడు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపను పరిహరించడు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించి ప్రభువు. గొర్రెపిల్ల వెందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించటకు నేను పాత్రను కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు మనలను నిత్య జీవితమునకు చేర్చునుగాక. ఆమేన్.
జీవాహారము నేనే, జీవజలము నేనే, నన్ను స్వీకరించువాడు సదా జీవించును. జీవాహారం, పరిశుద్ధ బలియాహారం, పరిపూర్ణ బలియాగం. ప్రభు యేసుదే జీవాహారం, పరిశుద్ధ బలియాహారం, పరిపూర్ణ బలియాగం. వేగమిరండి, త్వరపడి రండి, ప్రభు యేసుని విందులో పాల్గొనరండి. వేగమిరండి, త్వరపడి రండి, ప్రభు యేసుని విందులో పాల్గొనరండి. ప్రభు యేసుదే జీవాహారం, పరిశుద్ధ బలియాహారం, పరిపూర్ణ బలియాగం. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వరా, ఈ దివ్య సంస్కారమందు నిజముగా నీ కుమారుని శరీర రక్తములను స్వీకరించి తిని అపోస్తులుడైన పునీత తోమాతో పాటు మేము కూడా క్రీస్తును మా ప్రభువుగాను మా దేవుడుగాను గుర్తించి విశ్వసించినట్లు కృపచూపమని అర్థించుచున్నాము. మా ప్రభువును మా క్రియలతోనూ జీవితముతోనూ ప్రకటింపచేయము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్ర ఆత్మ మిమ్ము ఆశీర్వదించునుగాక. ఆమేన్. దివ్య బలి పూజ సమాప్తమైనది. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమకు సాక్షులుగా జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. చిన్ని మనసుకు శక్తి నొసగు యేసయ్యా, నీలోని విశ్వాసం కోల్పోకుండా. ఈ చిన్ని మనసుకు శక్తి నొసగు యేసయ్యా, నీలోని విశ్వాసం కోల్పోకుండా. యేసయ్యా యేసయ్యా నిన్నే పిలుస్తున్నా, నీ చెవి యొక్కి నా మొరను ఆలకించుమా. యేసయ్యా యేసయ్యా నిన్నే పిలుస్తున్నా, నీ చెవి యొక్కి నా మొరను ఆలకించుమా. హల్లెలూయా 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 హల్లెలూయా.
నాకే అర్థం కాలేదే నా యేసయ్యా, నాలో జరుగుతున్న కార్యములన్నీ నాకే అర్థం కాలేదే నా యేసయ్యా. మార్గమా నా సత్యమా, మార్గమా నా సత్యమా, నీదు జీవం పొందు వరము నాకు వసగుమా, నీదు జీవం పొందు వరము నాకు వసగుమా. హల్లెలూయా 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 హల్లెలూయా.